టెక్ మహీంద్రా Q2 FY26 ఫలితాలపై ఇది ఒక క్విక్ ఓవర్వ్యూ. ఈ సమాచారం టెక్ మహీంద్రా లేటెస్ట్ ఎర్నింగ్స్ కాల్ నుంచి తీసుకున్నాం. ఇందులో CEO, CFO, కంపెనీ పర్ఫార్మెన్స్, కొన్ని ముఖ్యమైన నంబర్లు, ఇంకా వాళ్ల 3 ఏళ్ల ప్లాన్ ఎలా నడుస్తోందో చెప్పారు. సరే, ఇందులో మనం ముఖ్యంగా 3 విషయాలు చూద్దాం. మొదటిది ఫైనాన్షియల్ హైలైట్స్. రెవెన్యూ వచ్చి 1586 మిలియన్లు, అంటే 1.6% గ్రోత్. ఇది గత 10 క్వార్టర్లలో బెస్ట్ అన్నమాట. ఈబీటీ మార్జిన్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ 12.1%కి పెరిగింది. ఇది వరుసగా 8వ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్. వాళ్ల ప్రాజెక్ట్ ఫోర్టియస్ వల్లే ఇది సాధ్యమైందంటున్నారు. ఇక నెట్ ప్రాఫిట్ అంటే PAT 135 మిలియన్లో, దాదాపు 1194 కోట్లు. కొత్త డీల్స్ విలువ 816 మిలియన్లకు చేరింది. ఫ్యూచర్కిది మంచి సైన్. షేర్కు ₹15 డివిడెండ్ కూడా రికమెండ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్, BFSI లాంటి సెక్టార్లు ఈ గ్రోత్కి హెల్ప్ చేశాయి. రెండో పాయింట్ వాళ్ల స్ట్రాటజీ ఇంకా AI మీద ఫోకస్. 3 ఏళ్ల ప్లాన్లో సగం దూరం వచ్చారు. మార్జిన్లు పెంచుకుంటూ, పెద్ద డీల్స్ గెలుస్తూ FY27 టార్గెట్స్ వైపు వెళ్తున్నారు. ఇండియా AI మిషన్లో కీలక భాగస్వామిగా గుర్తింపు పొందారు. స్వంతంగా పెద్ద లాంగ్వేజ్ మోడల్ LLM డెవలప్ చేస్తున్నారు. ఇంకా టెక్ ఓరియన్ లాంటి ప్లాట్ఫామ్లు లాంచ్ చేస్తూ AIలో లీడర్ అవ్వాలని చూస్తున్నారు. ఇక చివరిగా ఫ్యూచర్ అంచనాలు ఎలా ఉన్నాయి? 15% మార్జిన్ టార్గెట్ మీదే ఉన్నారు, కానీ కొంచెం కష్టమని ఒప్పుకుంటున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ ప్రాజెక్ట్స్ ద్వారా గ్రాస్ మార్జిన్స్ ఇంకా బెటర్ అవుతాయని ఆశిస్తున్నారు. FY26 సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బావుంటుందట. FY27 గ్రోత్ కూడా FY26 కన్నా బావుంటుంది. కానీ బహుశా ఎకనామీ వల్ల అనుకున్నంత స్పీడ్ ఉండకపోవచ్చు అంటున్నారు. H1B వీసా ఇంపాక్ట్ పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే టెక్ మహీంద్రా Q2లో మంచి గ్రోత్, మార్జిన్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. దీనికి కారణం వాళ్ల డిసిప్లిన్, స్ట్రాటజిక్ ఫోకస్, ఇంకా AIలో ప్రోగ్రెస్. ఇలాంటి మరిన్ని కంపెనీ రిజల్ట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.